ఓకే, మస్తాన్ అలీ గారు కూడా రియాక్ట్ అవుతారు విషయంలో. మస్తాన్ అలీ గారు కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రచ్చ, ఈ రోజున పోటాపోటీగా ఇస్తున్నటువంటి ఫిర్యాదులు, ఇదంతా కూడా ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమా, లేక పరస్పరం ముందుగానే దుమ్మెత్తి పోసుకుని కొంత వచ్చే ఫలితాలకి ఒక ఎల్బీ క్రియేట్ చేసుకోవడం కోసమా? ఇదంతా కూడా ఒక నాటకీయంగా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏజెంట్లుగా ఉన్నటువంటి బాబు, జగను, కళ్యాణ్ గారు ఈ ముగ్గురు కూడా కలిసి చేస్తున్నటువంటి నాటకం. ప్రజల్ని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి చట్టంలో పెట్టినట్టు, రాష్ట్ర విభజనలో పెట్టినట్టు ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, అమరావతి రాజధాని కానీ, వీటన్నిటి అంశాలని ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా ప్రజల్ని రేపు ఎన్నికల్లో మళ్ళా మనం వెళ్తే మన గొంతు మీద కాలేస్తారని భయపడి దీని మీద డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ దీంట్లో కూడా అన్ని అక్రమాలు జరిగినాయి. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో జరిగినటువంటి అప్పుడైతే మా పార్టీ కూడా పోటీ చేస్తే ఎక్కడికక్కడ ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ పూర్తిగా నామినేషన్ వేసిన వాళ్ళని అందరినీ కూడా పోలీసు వాళ్ళ సహకారంతో వ్యవస్థలు నిర్వీర్యం చేసే విధంగా మా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏదైనా ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దీంట్లో పూర్తిగా నిష్పక్షపాతంగా రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు ఉపయోగించి సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన నిన్న మా వాళ్ళు కూడా కలిసారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ టీంని నిర్దిష్టంగా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల రెండు పార్టీలు ఉన్నాయి దీంట్లో. ఎవరికి బలం ఉన్న చోట వాళ్ళు ఆ విధంగా ఎక్కువ మందిని తప్పుడు ఓట్లతో చేయించుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రానికి ఈ పార్టీలు అన్నీ కూడా శనిలాగా దాపరించినాయి. మోడీ చేతిలో రిమోట్ కంట్రోల్ లాగా నడుస్తూ ఉన్నాయి. మూడు పార్టీల మీద కలిపి మీరు చేస్తున్న దాడి, ఓకే, కాంగ్రెస్ నాయకులుగా మూడు పార్టీలకి ప్రత్యామ్నాయం మేమే అంటున్నారు కాబట్టి మూడు పార్టీల మీద కలిపే దాడి చేస్తున్నారు. మూడు పార్టీలు ఒకటే కోవకు చెందిన వాళ్ళే అంటారు. ఖచ్చితంగా మోడీని, ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని ప్రశ్నించే దమ్మున్నటువంటి పార్టీ, ప్రజల పక్షాన మాట్లాడగలిగినటువంటి ఏకైక పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి విషయాన్ని సందర్భం చేస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకొక వారం 10 రోజుల్లో క్లియర్ కట్గా ఈ ప్రజలందరినీ కూడా ఈ 10 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి దురాగతాలు, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరో 20 సంవత్సరాలు తీసుకెళ్లినటువంటి దుర్మార్గ చర్యల్ని ప్రజల దగ్గర తీసుకెళ్లేటటువంటి ఒక రణనీతి తయారవుతా ఉంది. ఇవాళ కూడా ఉదయం నుంచి మా ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు వచ్చున్నారు. ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి. రాజకీయం గురించి కూడా మాట్లాడదాం. ముందుగా ఈ ఓట్ల పంచాయతీ అయితే నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ తీసుకుందాం. ఒక నిమిషం అయితే